గ్రూప్ 2 పరీక్షాభ్యర్థులకు అత్యంత క్లిష్టమైనటువంటి అనుధార్మికతకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ ధర్మం అని చెప్పేసి దీన్ని అంటాము. ఇది ఈ అనుధార్మికత అనేటటువంటి ధర్మము అన్ని మూలకాలకు ఉండదు. కేవలం 82 పరమాణు సంఖ్య కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగిన మూలకాలు మాత్రమే ప్రదర్శించేటటువంటి ఈ ధర్మము అనుధార్మికత. 82 పరమాణు సంఖ్య కంటే తక్కువ ఉన్నటువంటి మూలకాలలో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యకు సంబంధించి ఆయా కూలుంబ్ ఆకర్షణ మరియు వికర్షణల బలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకం చుట్టూతా నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల మధ్య కూలుంబ్ ఆకర్షణ బలాలు ఉంటాయి. అదేవిధంగా ప్రోటాన్ల మధ్య, ఎలక్ట్రాన్ మధ్య, న్యూట్రాన్ల మధ్య కూలుంబ్ వికర్షణ బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. 82 కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగిన మూలకాలలో ఈ కూలుంబ్ వికర్షణ బలాల ప్రభావం అధికంగా ఉండడం వలన వాటి యొక్క పరమాణు కేంద్రకాలు నిరంతరం అస్థిరంగా ఉంటాయి. ఎవరైనా సరే స్థిరత్వం లేని ఎడల స్థిరత్వం కోసం ప్రయాణిస్తారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి 82 కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకాలు కూడా స్వతసిద్ధంగా స్థిరత్వాన్ని పొందడానికి గాను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ స్థిరత్వాన్ని పొందేటటువంటి క్రమంలో అవి వాటి యొక్క కేంద్రకాల నుంచి కొన్ని రకాలైనటువంటి వికిరణాలని వెదజల్లుతాయని చెప్పేసి కనుగొన్నారు. ఈ రకమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శించే మూలకాలను అనుధార్మిక మూలకాలు అంటారు. ఈ అనుధార్మికత అనేది 82 పరమాణు సంఖ్య కంటే అధికంగా ఉన్నటువంటి పరమాణువుల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని కనుగొన్నది హెన్రీ బెకరెల్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఆయా మూలకాలు వాటి యొక్క పరమాణువు కేంద్రకాలకు స్థిరత్వాన్ని సముపార్జించుకోవడం కోసం 3 రకాలైనటువంటి వికిరణాలను వెదజల్లుతాయని చెప్పేసి కనుగొన్నాడు హెన్రీ బెకరెల్. ఈయన పేరు మీదుగానే ఆ కిరణాలను బెకరెల్ కిరణాలు అని చెప్పేసి కూడా అంటారు. బెకరెల్ కిరణాలు అనగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను బెకరెల్ కిరణాలు అంటారు. బెకరెల్ కిరణాలు ప్రధానంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఈ రేడియోధార్మిక మూలకాల నుంచి వెలువడతాయి. కాబట్టి వీటిని రేడియోధార్మిక వికిరణాలు అని చెప్పేసి కూడా అంటాము. ఈ ఆల్ఫా, బీటా, గామా కిరణాలను ప్రధానంగా ఈ ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు ఒక రేడియోధార్మిక మూలకం నుంచి వెదజల్లబడినప్పుడు ఆ రేడియోధార్మిక మూలకంలో ఏ ఏ మార్పులు జరుగుతాయనేటటువంటి విషయాలలో గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ప్రధానంగా ఆల్ఫా కిరణాలను గనక మనం పరిశీలించినట్లయితే ఇవి ధనాత్మక కణాలు. వీటిని హీలియం యొక్క కేంద్రకాలుగా మనం పరిశీలించవచ్చు. ఈ ఆల్ఫా కణాలలో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు ఉంటాయని చెప్పేసి చెప్తాము. ఎప్పుడైతే ఈ రేడియోధార్మిక మూలకాల యొక్క కేంద్రకాల నుంచి ఆల్ఫా కణం బయటికి వెలువడితే దాని యొక్క పరమాణు సంఖ్య 2 యూనిట్లు తగ్గుతుంది. అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్లు తగ్గుతుంది. అటామిక్ నెంబర్ 2 యూనిట్స్ తగ్గితే దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్స్ తగ్గుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆల్ఫాకు పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4 ఉండటం అనేటటువంటిది ప్రధాన కారణం. తర్వాత ఈ ఆల్ఫా కణాలు బయటికి వెలువడినప్పుడు విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందుతాయి. అవి రిపల్స్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లలో డివియేట్ అవుతాయి. తర్వాత ఈ ఆల్ఫా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటికి అయనీకరణ శక్తి అనేది అధికంగా ఉంటుంది. అయోనైజేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా కణాలకు ఎక్కువగా ఉంటుంది. వీటికి పెనిట్రేటింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పెనిట్రేటింగ్ పవర్కి అయోనైజేషన్ ఫ్యాక్టర్కి మధ్య రిలేషన్ని చూస్తే విలోమ సంబంధం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ కిరణాలకైతే చొచ్చుకొని పోయేటటువంటి శక్తి తక్కువగా ఉంటుందో వాటికి అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చొచ్చుకొని పోయేటటువంటి శక్తి అధికంగా ఉండే వాటికి, ఆ వేగం ఎక్కువగా ఉండే వాటికి అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇక బీటా కిరణాల విషయానికి కనుక మనం వస్తే ఇవి కేంద్రకం నుండి వెలువడేటటువంటి ఎలక్ట్రాన్లు అని చెప్పేసి చెప్తాం. వాస్తవానికి ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూతా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి బీటా కణాలు ఎలక్ట్రాన్ల రూపంలో కేంద్రకం నుంచి ఎలా బయటపడతాయి? దాంట్లో కేవలం ప్రోటాన్లే కదా ఉంటాయి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లే కదా ఉంటాయి. అయినా కూడా బీటా కణాలను ఎలక్ట్రాన్ల యొక్క రూపాలుగా చెప్తాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే
ప్రోటాన్, కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్గా బయటకు వెలువడుతుంది. ఈ క్రమంలో న్యూట్రాన్ ఒకటి పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రోటాన్ విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్గా బయటికి వెళ్ళడాన్ని బీటా కణ రూపంలో బయటకు వెళ్తుందని చెప్పేసి చెప్తాము. దీనివల్ల పరమాణు సంఖ్య అనేది ఒకటి పెరుగుతుంది. ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. బీటా కణాలు కూడా విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందుతాయి మరియు వీటికి చొచ్చుకొని పోయేటటువంటి వేగము ఆల్ఫా కణాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫా కణాలతో పోలిస్తే బీటా కణాల యొక్క అయనీకరణ శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత గామా కిరణాలకు సంబంధించి చూస్తే ఏదైనా పరమాణు అనుధార్మిక మూలకం యొక్క పరమాణు కేంద్రకం నుంచి గామా కిరణాలు వెలువడినప్పుడు దాని యొక్క పరమాణు సంఖ్యలోను మరియు ద్రవ్యరాశి సంఖ్యలోను ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గామా కిరణము రేడియోధార్మిక మూలకం యొక్క పరమాణు కేంద్రకం నుంచి వెలువడిందో కేవలం దాని యొక్క శక్తిలో మాత్రమే మార్పు వస్తుంది తప్పిస్తే, శక్తి మాత్రమే తగ్గుతుంది తప్పిస్తే పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ ఇవి విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందదు. అదేవిధంగా వీటికి మిగిలిన ఆల్ఫా బీటా కణాలతో పోలిస్తే వీటికి చొచ్చుకొని పోయేటటువంటి వేగం ఎక్కువ, ఫలితంగా అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది గామా కిరణాలకు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత అమర్షియం అనేటటువంటి మూలకము ఆల్ఫా కణాలకు వనరుగా పనిచేస్తుంది. అదేవిధంగా రేడియం అనేటటువంటిది ఆల్ఫా బీటా గామా కిరణాలకు వనరుగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఇక ఇప్పటివరకు మనం చూసింది అనుధార్మికతలో ఆల్ఫా బీటా గామాల యొక్క ప్రభావాలు, అవి ఉద్గారించబడినప్పుడు ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అనుధార్మికత 82 పరమాణు సంఖ్య కంటే ఎక్కువ ఉన్నటువంటి మూలకాలకు మాత్రమే ఉంటుందనే సంగతి ఇక్కడ మనం గమనించాం. దీన్ని హెన్రీ బెకరెల్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడని చెప్పేసి చెప్పుకున్నాం. ఒకవేళ 82 కంటే తక్కువ పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకాలకు ఈ రేడియోధార్మికత ధర్మాన్ని కల్పించలేమా అనే విషయంలో క్యూరీ దంపతులు చేసినటువంటి ప్రయోగాల ఆధారంగా తేలిక మూలకాలు, తేలిక లేదా భారయుతం కానటువంటి మూలకాలను కొద్దిగా భారం ఉన్నటువంటి మూలకాల కేంద్రకాలతో తాడనం చెందించినప్పుడు వాటి యొక్క కేంద్రకాలు అస్థిరంగా మారతాయని, ఈ అస్థిరత్వాన్ని సంపాదించుకున్నటువంటి మూలకాలు స్థిరత్వాన్ని పొందడానికి గాను వాటి నుంచి కొంత రేడియోధార్మిక కిరణాలను వెదజల్లుతాయని, ఫలితంగా అవి కూడా రేడియోధార్మిక మూలకాలుగా కృత్రిమంగా పరివర్తనం చెందుతాయని చెప్పేసి తెలుసుకున్నారు క్యూరీ దంపతులు. ఈ ధర్మాన్నే మూలకాల యొక్క కృత్రిమ రేడియోధార్మికత లేదా కృత్రిమ అనుధార్మికత అని చెప్పేసి అంటాము. దీన్ని కనుగొన్న వాళ్ళు క్యూరీ దంపతులు. ఇక మూలకాలు, ఈ అనుధార్మిక మూలకాలకు ఉన్నటువంటి మరొక విశిష్టమైనటువంటి ధర్మాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కేంద్రిక విచ్ఛిత్తి. అనగా భారయుతమైనటువంటి మూలకాల యొక్క కేంద్రకాలను స్వల్ప కణాలతోటి, న్యూట్రాన్ వంటి చిన్న చిన్న కణాలతోటి తాడనం చెందించినప్పుడు ఆ భారయుత కణాల యొక్క కేంద్రకాలు రెండుగా విడిపోతాయి. స్ప్లిట్ కావడాన్ని ఇక్కడ మనం కేంద్రక విచ్ఛిత్తి అని చెప్పేసి అంటాము. న్యూక్లియర్ ఫిషన్ అనేది ఈ సందర్భంలో మనం ప్రస్తావించవలసినటువంటి అంశం. న్యూక్లియర్ ఫిషన్లో యురేనియం వంటి భారయుత కణాలను న్యూట్రాన్ వంటి తేలిక కణాలతో కొలైడ్ లేదా తాడనం చెందించినప్పుడు ఆ యురేనియం యొక్క కేంద్రకాలు రెండుగా విచ్ఛిత్తి చెందడాన్ని మనం ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిషన్ అంటాము. ఈ న్యూక్లియర్ ఫిషన్లో ఆ భారయుత కణం వాటి యొక్క కేంద్రకం రెండు కేంద్రకాలుగా విడిపోవడమే కాకుండా దానిలో కొంత ద్రవ్యరాశి అనేది శక్తిగా వెలువడుతుంది. కేంద్రక విచ్ఛిత్తిలో కేంద్రకం విచ్ఛిన్నం చెందడమే కాకుండా కొంత శక్తి అనేది ద్రవ్యరాశి, కేంద్రకంలోని ద్రవ్యరాశి కొంత శక్తిగా వెలువడుతుందని చెప్పేసి చెప్తాము. ఈ శక్తి అనేది ఒక కార్బన్ పరమాణువును మండించినప్పుడు వెలువడే శక్తి కంటే ఒక యురేనియం 235 పరమాణువుని విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడేటటువంటి శక్తి 10 మిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒక కార్బన్ పరమాణువుని మండిస్తే వెలువడేటటువంటి శక్తికి 10 మిలియన్ల రెట్ల శక్తి ఒక యురేనియం 235 పరమాణువు విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడుతుంది. ఇదే సందర్భంగా మరొక కేంద్రక చర్యను కనుక మనం పరిశీలిస్తే కేంద్రక సంలీనంగా దీన్ని మనం సూచిస్తాము. నక్షత్రాలలో శక్తికి ప్రధానమైనటువంటి వనరుగా, ప్రధానమైనటువంటి కారకంగా ఈ కేంద్రక సంలీనాన్ని చెప్తాము. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. అనగా ఫ్యూజన్ మీన్స్ రెండు తేలికగా ఉండేటటువంటి కణాలు సంలీనం చెంది ఒక భారయుత కేంద్రకంగా ఏర్పడేటటువంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ కేంద్రక సంలీనం అంటాము. ఇక్కడ సూర్యుడు వంటి నక్షత్రాలలో
తేలికగా ఉన్నటువంటి 2 హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి కలవడం వలన హీలియం పరమాణు కేంద్రకంగా మారి అత్యధిక మొత్తంలో ఉష్ణాన్ని వెలువడి చేసేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కేంద్రక విచ్ఛిత్తి అనేది సాధారణ పరిస్థితుల్లోనైనా పాసిబుల్ అవుతుంది, కానీ కేంద్రక సంలీనం అనేటటువంటి ప్రక్రియ అత్యధిక వేడి మరియు పీడనం ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే సంభవిస్తుంది. అనగా నక్షత్రాలలో నిరంతరం ఈ సంలీన ప్రక్రియలు జరగడం వలన వెలువడేటటువంటి అత్యధిక వేడి మరియు పీడన పరిస్థితులలో ఇక్కడ హైడ్రోజన్ కేంద్రకాలు సంలీనం చెంది హీలియం కేంద్రకాలుగా మారేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కేంద్రక సంలీనం జరగవలనంటే ఖచ్చితంగా అత్యధికమైనటువంటి వేడి మరియు ఉష్ణోగ్రత పీడనం ఉండేటటువంటి పరిస్థితులలో మాత్రమే కేంద్రక సంలీన ప్రక్రియ జరుగుతుంది. తర్వాత ఈ కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను ఆటోహాన్ మరియు స్ట్రాస్మన్లు కనుగొన్నారు. తర్వాత ఈ కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడేటటువంటి ఉష్ణోగ్రతను లేదా ఉష్ణాన్ని సాధారణ మానవాళి ప్రయోజనాలకు వాడుకోవచ్చు అనేటటువంటి దిశగా జరిపినటువంటి ప్రయోగాల వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన ముంగిటికి వచ్చింది. అదే న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఎన్రికో ఫెర్మి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడేటటువంటి ఉష్ణాన్ని సాధారణ మానవ జీవిత అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చా లేదా అనేటటువంటి విషయాలలో జరిగినటువంటి ప్రయోగాలు 1950 చివరలో ఫలించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ దిశలో చేసినటువంటి ప్రయోగాలు ఒక అద్భుత ఆవిష్కరణకు దారితీసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదే న్యూక్లియర్ రియాక్టర్. వాస్తవానికి కేంద్రక విచ్ఛిత్తిలో ఒక పరమాణు కేంద్రకం విచ్ఛిన్నం చెందడంతో పాటు ఉష్ణం వెలువడటంతో పాటు అదనంగా మరొక 3 న్యూట్రాన్లు వెలువడేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. కేంద్రక విచ్ఛిత్తిలో కేంద్రకం విచ్ఛిన్నం చెందడంతో పాటు ఉష్ణం వెలువడటంతో పాటు 3 న్యూట్రాన్లు అధికంగా వెలువడతాయి. ఈ వెలువడినటువంటి 3 న్యూట్రాన్లు మరొక 3 యురేనియం కేంద్రకాల మీద చర్య జరపడం వలన ఆ 3 యురేనియం కేంద్రకాలు కూడా విచ్ఛిత్తి చెంది మరికొంత శక్తిని ఒక్కొక్క యురేనియం కేంద్రకం మరొక 3 న్యూట్రాన్లను అందిస్తాయి. ఈ విధంగా వెలువడినటువంటి 3 న్యూట్రాన్లు మరికొన్ని యురేనియం పరమాణువుల మీద చర్య జరిపి వాటిని విచ్ఛిత్తి చెందించడంతో పాటుగా ఉష్ణాన్ని మరియు న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉండడాన్నే మనం శృంఖల చర్య లేదా గొలుసు చర్య అంటాము. ఫలితంగా పెద్ద ఎత్తున విస్ఫోటనం అనేది సంభవిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కంటే అధికమైనటువంటి శక్తి ఈ దశలో వెలువడుతుంది. కాబట్టి దీనిని నియంత్రించలేనటువంటి శృంఖల చర్యగా మనం ఇక్కడ భావిస్తాము. అయితే ఈ విధంగా ఒక్కొక్క పరమాణు కేంద్రకం నుంచి వెలువడేటటువంటి న్యూట్రాన్ల సంఖ్యను గనక మనం నియంత్రణ చేయగలిగితే ఈ శక్తిని సాధారణ మానవ దైనందిన జీవిత అవసరాలకు వాడుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఎన్రికో ఫెర్మి అనేటటువంటి శాస్త్రవేత్త 1942లో న్యూక్లియర్ రియాక్టర్ని కనుగొన్నాడు. మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరు చికాగో పైల్. చికాగో పైల్ ఏమిటి అని గనక ప్రశ్న గనక సంధిస్తే దానికి సమాధానము ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్, మొదటి న్యూక్లియర్ రియాక్టర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చికాగో పైల్ని కనుగొన్న వ్యక్తి ఎన్రికో ఫెర్మి 1942లో ఇతను మొదటి న్యూక్లియర్ రియాక్టర్ని కనుగొన్నాడు. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో శృంఖల చర్య లేదా గొలుసు చర్య అనేది నియంత్రించబడి ఇక్కడ యురేనియం యొక్క కేంద్రక విచ్ఛిత్తి చర్య నియంత్రించబడుతూ న్యూట్రాన్లను నియంత్రించబడుతూ కొనసాగించగల శృంఖల చర్యగా కంటిన్యూ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వెలువడేటటువంటి ఉష్ణం క్రమక్రమంగా వెలువడుతుంది. కాబట్టి ఆ ఉష్ణం ఆధారంగా మనం విద్యుత్తును తయారు చేసుకునేటటువంటి పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకున్నాము. ఈ పరిస్థితులలో వాడేదే న్యూక్లియర్ రియాక్టర్. దానికి సంబంధించినటువంటి అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలను గనక మనం తీసుకుంటే దీంట్లో కొన్ని పదజాలాలను మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిది నియంత్రకాలు. నియంత్రకాలు అనగా ఒక పరమాణు కేంద్రకం విచ్ఛిన్నం చెందినప్పుడు వెలువడినటువంటి 3 న్యూట్రాన్లను నియంత్రణ చేయగలిగితే, అధికంగా వెలువడినటువంటి న్యూట్రాన్లను శోషించుకోగలిగితే ఈ శృంఖల చర్య నియంత్రణ స్థితిలో ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఆ ఉష్ణాన్ని మానవ అవసరాలకు వాడుకోవచ్చు. కాబట్టి నియంత్రకాలుగా మనం బోరాన్, కాడ్మియం మరియు స్టీల్ కడ్డీలను వాడతాము. ఈ నియంత్రకాలు చేసేటటువంటి ప్రాథమిక విధి ఏమిటంటే కేంద్రక విచ్ఛిత్తిలో అధికంగా వెలువడేటటువంటి న్యూట్రాన్లను శోషించుకొని ఈ శృంఖల చర్య అనేది చేయి దాటిపోకుండా నియంత్రణ పరిధిలోనే ఉండేటట్లుగా చూడగలగడం ఈ నియంత్రకాల యొక్క విధి.
తర్వాత మితకారుల గురించి చెప్పుకోవాలి, మోడరేటర్స్ అంటాం వీటిని. గ్రాఫైటు, భారజలము మరియు సాధారణ జలాలు మోడరేటర్స్గా పనిచేస్తాయి. ఈ మితకారుల యొక్క ప్రాథమిక విధి న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గిస్తూ అవి శృంఖల చర్యలు, నియంత్రణ పరిస్థితులలో పాల్గొనేటట్లుగా చేయడమే, న్యూట్రాన్ల యొక్క వేగాన్ని మందగించబడేలా చేయడమే ఇక్కడ మితకారుల యొక్క ప్రాథమిక విధి. మితకారులుగా లేదా మోడరేటర్స్గా గ్రాఫైటు, భారజలము మరియు సాధారణ జలములను వాడతాం. ఇదే పరిస్థితులలో ఉండేటటువంటి మరొక పదజాలము షీల్డింగ్. షీల్డింగ్ అనగా న్యూక్లియర్ రియాక్టర్లలో నుంచి వెలువడేటటువంటి అణుధార్మికత లేదా రేడియోధార్మిక వికిరణాలు సాధారణంగా వాతావరణంలోకి ప్రవేశించకుండా దాని యొక్క పైకప్పును మరియు గోడలను ప్రత్యేకమైనటువంటి షీల్డింగ్ తోటి చేస్తారు. దీంట్లో భాగంగా రేడియో వికిరణాలను శోషించుకోగలిగేటటువంటి అల్యూమినియం మరియు సీసం వంటి లోహాలను కాంక్రీటుతో కలిపి వాటికి షీల్డింగ్ చేయడం ద్వారా ఈ అణుధార్మిక కిరణాలు అనేవి బయటికి ఉద్గారించబడవు. ఫలితంగా ఆ అణుధార్మిక రియాక్టర్ చుట్టుపక్కల, అణు విద్యుత్ కేంద్రం చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులకు లేదా పరిసరాలకు ఈ రేడియోధార్మిక వికిరణాలు వెదజల్లబడకుండా కాపాడబడతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఈ నియంత్రణ చర్య మన చేయి దాటిపోయినప్పుడు దీనిని అదుపు చేయడానికి ఏం చేయాలి అనేటటువంటి విషయంలో న్యూట్రాన్ పాయిజన్లు అనేటటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ న్యూట్రాన్ పాయిజన్ల యొక్క విధి ఏమిటంటే, కేంద్రక విచ్ఛిత్తులు వెలువడేటటువంటి న్యూట్రాన్లన్నింటినీ శోషించుకొని అసలు కేంద్రక విచ్ఛిత్తి చర్య జరగకుండా ఆపగలిగేవే న్యూట్రాన్ పాయిజన్లు. దీనికి ఉదాహరణగా క్సెనాన్ను చెప్తాము. క్సెనాన్, దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య 235. క్సెనాన్ అనే మూలకము కేంద్రక విచ్ఛిత్తులో వచ్చేటటువంటి న్యూట్రాన్లన్నింటినీ శోషించుకోవడం ద్వారా కేంద్రక విచ్ఛిత్తి చర్య ముందుకు జరగకుండా కాపాడుతుంది మరియు అడ్డుకుంటుంది. కాబట్టి ఈ ఫలితంగా కేంద్రక విచ్ఛిత్తి చర్య ఆగిపోతుంది. కాబట్టి న్యూట్రాన్ పాయిజన్లు అనేవి విచ్ఛిత్తి చర్య మన చేయి దాటిపోయినప్పుడు న్యూట్రాన్లను శోషించుకోవడానికి వినియోగించబడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చేసుకోవచ్చు. క్రింది వానిలో నియంత్రకాలు కానివేమిటి లేదా కింది వానిలో నియంత్రకంగా దేన్ని వాడతామనేటటువంటి ప్రశ్నలు, క్రింది వానిలో షీల్డింగ్లో వాడబడేటటువంటి పదార్థం ఏమిటనేటటువంటి ప్రశ్నలు ఈ ఏరియాలో మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక రియాక్టర్ల రకానికి వస్తే వాటిలోని కూలెంట్ ఆధారంగా 3 రకాలైనటువంటి రియాక్టర్లు ఉన్నాయి. అవి వాటర్ కూల్డ్ రియాక్టర్ ఒకటి, లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్ ఒకటి, తర్వాత గ్యాస్ కూల్డ్ రియాక్టర్ అని చెప్పేసి 3 రకాలైనటువంటివి ఉన్నాయి. ప్రధానంగా కూలింగ్ మెటల్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ల యొక్క రకాలు ఇవన్నీ: వాటర్ కూల్డ్ రియాక్టర్, లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్ అండ్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్ అని చెప్పేసి 3 రకాలుగా చెప్పవచ్చు. వాటర్ కూల్డ్ రియాక్టర్లలో మరికొన్ని రకాలు ఉన్నాయి. దీంట్లో ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టరు, బాయిల్డ్ వాటర్ రియాక్టరు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు అని చెప్పేసి మరికొన్ని రకాలుగా ఉంటాయి. ప్రధానంగా నీటినే ఎందుకు కూలెంట్గా తీసుకోవాలి అంటే, గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం ఇదే విషయాన్ని. రియాక్టర్లలో కూలెంట్గా వాటర్ని వాడే క్రమంలో నీటికి విశిష్టోష్ణం విలువ అధికమని నీరు అత్యధిక ఉష్ణాన్ని స్వీకరించి కేవలం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి అత్యధిక పరిమాణంలో ఉష్ణాన్ని స్వీకరిస్తుందనేటటువంటి విషయాన్ని మనం గతంలో కనుగొన్నాం. ఈ విశిష్టమైనటువంటి ధర్మం ఆధారంగానే నీటిని రియాక్టర్లలో మరియు వాహనాలలోని రేడియేటర్లలో కూలెంట్గా వాడుతున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నీటికి ఉన్నటువంటి విశిష్టోష్ణం ధర్మం ఆధారంగానే వాటిని రేడియేటర్లలో, వాహనాల రేడియేటర్లు మరియు అణుధార్మిక కేంద్రాల్లో, అణువిద్యుత్ కేంద్రాల్లో కూలెంట్గా వాడుతున్నాము. దీంట్లో భాగంగా బాయిల్డ్ వాటర్ రియాక్టర్, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అండ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లుగా మనం ఇక్కడ వాటర్ కూల్డ్ రియాక్టర్స్ని చూడవచ్చు. అదేవిధంగా లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్స్ విషయానికి వస్తే, ద్రవస్థితిలోని లోహాలను ఇక్కడ కూలింగ్ ఏజెంట్లుగా లేదా కూలెంట్లుగా వాడుతాము. లిక్విడ్ సోడియం మరియు లిక్విడ్ లెడ్ లేదా సీసంలను ఇక్కడ లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్లలో కూలెంట్లుగా వాడతాం. అదేవిధంగా గ్యాస్ కూల్డ్ రియాక్టర్ల విషయానికి వస్తే, వాయు స్థితిలోని హీలియం, కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్లను గ్యాస్ కూల్డ్ రియాక్టర్లలో వాడతాము. మనం గతంలోనే ఒక క్లాస్లో చెప్పుకున్నాం, మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ విషయంలో గ్యాస్ కూల్డ్ రియాక్టర్లలోని ఈ వాయువులు ఆ కూలెంట్లుగా రియాక్టర్ యొక్క ఉష్ణోగ్రతను స్వీకరించి ఆ రియాక్టర్ను చల్లబరిచిన తర్వాత వాటిని ప్లాస్మా వాయువులుగా భావిస్తూ మరికొంత ఉష్ణోగ్రత గ్రహించిన తర్వాత వాటిని బలమైన అయస్కాంత క్షేత్రాల గుండా ప్రవహింపచేసినప్పుడు
అక్కడ విద్యుత్ శక్తి ఏర్పడేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా సబ్జెక్టులో ఒక అంశం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా సబ్జెక్టులోని అనుసంధానాలు స్ట్రెంథన్ అవుతాయి. కాబట్టి సబ్జెక్టును మనం ఎక్కడ మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. అయితే ఈ జనరల్ సైన్స్లోని మిగతా అంశాలతో పోలిస్తే అనుధార్మికత అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి రెగ్యులర్ యూసేజీ లేదా ఈ మళ్ళీ వచ్చేటటువంటి అంశాలు ఉండవు. కాబట్టి దీని ఒకటి కొద్దిగా ప్రత్యేకమైనటువంటి దృష్టితో చదవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ అణు రియాక్టర్ల ద్వారా వచ్చేటటువంటి విద్యుత్తు తయారు చేయడంలో మనకు ప్రయోజనాలు ఏమున్నాయనేటటువంటి విషయాన్ని కనుక గమనిస్తే ఇప్పటికే దేశాలలో పలు దేశాలు థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో పవర్ స్టేషన్స్, తర్వాత గ్యాస్ మరియు నాఫ్తా ఆధారిత పవర్ స్టేషన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. మరి వీటన్నిటినీ సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడు అణు రియాక్టర్ల యొక్క ప్రయోజనం ఏమిటనేటటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే పైన చెప్పుకున్నటువంటి రియాక్టర్లన్నిట్లలో ఎంతో కొంత పర్యావరణ కాలుష్యక కారకాలు వాతావరణంలో కలుస్తాయనేటటువంటి విషయాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనగా సాంప్రదాయంగా నిర్వహించబడుతున్నటువంటి పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ అణు విద్యుత్ కేంద్రాలలో పర్యావరణ కాలుష్య కారకాలు ఏవి కూడా వాతావరణంలోకి చేరవు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సరైన భద్రతా ప్రమాణాలు మరియు నాణ్యమైనటువంటి ముడిసరుకు లేదా ఇంధనాలు, తర్వాత నాణ్యమైనటువంటి సామాగ్రిని కనుక మనం వినియోగించగలిగితే అణు విద్యుత్ కేంద్రాలలోని రియాక్టర్లను ఒకసారి పూర్తి స్థాయిలో ఆ ఇంధన కడ్డీలతో నింపగలిగితే నిర్విరామంగా 2-3 సంవత్సరాల వరకు విద్యుత్తుని ఆపకుండా మనం పొందవచ్చు అనేటటువంటి సంగతిని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రియాక్టర్లలో త్వరగా ఇంధనం అయిపోతే ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో మాత్రం ఒకసారి ఇంధనాన్ని నింపితే అవి 2-3 సంవత్సరాల వరకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. ఇటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా మనం అనుధార్మికతను గనక సద్వినియోగం చేసుకుంటూ ఈ విద్యుత్తుని గనక ఉత్పత్తి చేయగలిగితే అణు విద్యుత్ రంగంలో మౌలికమైనటువంటి మార్పులు ఎన్నో వస్తాయనటంలో సందేహం లేదు. అయితే పలు రాజకీయ పార్టీలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, ప్రజల మధ్యలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ అణు విద్యుత్ కర్మాగారాలను వ్యతిరేకించేటటువంటి సందర్భాలను మనం చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్పవలసిన విషయం ఏమిటంటే ఈ అణు విద్యుత్ కర్మాగారాలన్నిటికీ ఇంధనాన్ని సప్లై చేసేటటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్లోనే ఉందన్న విషయాన్ని, మరి ఈ ఇంధన కడ్డీలను ఇక్కడి నుంచి రవాణా చేస్తున్నప్పుడు కానివ్వండి లేదా శుద్ధి చేయడానికి కానీ ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు కానివ్వండి చుట్టుపక్కల వాతావరణంలో ఎక్కడ రేడియేషన్ జరగట్లేదు అనేటటువంటి సంగతిని ఒకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఫలితంగానే మనకు పూర్వపు రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు అణు విద్యుత్తుని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించవద్దు, దాని నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేవలం నాణ్యమైనటువంటి సామాగ్రి లోపం వల్లనో లేదా ఇంధనంలోని లోపము లేదా మానవ సంబంధమైనటువంటి అజాగ్రత్త వలనో ఈ రేడియోధార్మిక వికరణాలు వాతావరణంలోకి వెదజల్లబడడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తాయి తప్పిస్తే సరైన నాణ్యతా ప్రమాణాలు తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవనేటటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, తర్వాత ఈ ప్రభుత్వాలు కానివ్వండి ఆయా ప్రజలకు వివరించగలిగితే, వారికి అర్థం చేసుకోగలిగితే ఈ అణు విద్యుత్ అనేది మానవ జీవితానికి ఎంతో విధంగా ఉపయోగపడుతుందనేటటువంటి సంగతిని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అణు విద్యుత్తుకు సంబంధించినటువంటి భారతదేశంలోని పలు పరిశీలనలు కనుక మనం చేసినట్లయితే ఈ అణుధార్మికతకు సంబంధించినటువంటి అణుశక్తి కార్యకలాపాలన్నీ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తాడు. భారత్లో ఇది 1954లో ఏర్పాటైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే అణుశక్తి విభాగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను రూపొందించడానికి, విధానాలను రూపొందించడానికి 1948లో అణుశక్తి సంఘాన్ని స్థాపింపజేశారు. అయితే ఈ అణుశక్తి విభాగం యొక్క కార్యకలాపాలను గనక మనం పరిశీలించినట్లయితే దేశం లోపల అణుధార్మికతకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి బాధ్యత ప్రధానంగా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదేవిధంగా అణు విద్యుత్ ఏర్పడేటప్పుడు ఒక రియాక్టర్కి కావాల్సినటువంటి ఇంధనాన్ని ఆ రియాక్టరే తనంతట తానుగా గనక ఏర్పరచుకోగలిగితే, తయారు చేసుకోగలిగితే వాటిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాము. శీఘ్ర ప్రజనన రియాక్టర్లు లేదా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనగా ఏదైనా ఒక అణు రియాక్టరు, న్యూక్లియర్ రియాక్టరు తనకు కావలసినటువంటి ఇంధనాన్ని
తనే గనక ఉత్పత్తి చేసుకోగలిగితే దానిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాము. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు సంబంధించినటువంటి టెక్నాలజీలోని రీసెర్చ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అణుశక్తి విభాగమే చూసుకుంటుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది. తర్వాత వైద్య రంగంలో రేడియో ఐసోటోపులు అనబడేవి ఎంతో ఉపయోగకారకంగా ఉన్నాయి. ఈ రేడియో ఐసోటోపులకు సంబంధించినటువంటి పరిజ్ఞాన అభివృద్ధి మరియు వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తర్వాత ఈ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా వెలువడినటువంటి వికిరణాలను వివిధ రంగాలకు అన్వయింపచేస్తూ ఉపయోగింపజేయడంలో అవసరమైనటువంటి సాధ్యాసాధ్యాలను సానుకూలతలను పర్యవేక్షించే బాధ్యత కూడా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే ఉంది. గతంలో అమెరికాకు ఎగుమతి చేయబడేటటువంటి అల్ఫాన్సో రకం మామిడి పండ్లను అవి వాటిలో క్రిమి సంహారకాలు ఉన్నాయని చెప్పేసి వారు ఆ దిగుమతికి నిరాకరించినటువంటి సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఈ అల్ఫాన్సో రకం మామిడి పండ్లను ఈ రేడియోధార్మిక వికిరణాల ఆధారంగానే ప్రాసెసింగ్ చేస్తూ శుద్ధి చేస్తారన్నటువంటి సంగతి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అల్ఫాన్సో రకం మామిడి పండ్లను ప్రాసెసింగ్ చేయడానికి రేడియోధార్మిక వికిరణాలను వాడతాము. తర్వాత ఈ అణుధార్మికతకు సంబంధించినటువంటి పరిశోధనలను పెద్ద మొత్తంలో చేపట్టడానికి కాను ఆయా రంగాలను, సంస్థలను మరియు విశ్వవిద్యాలయాలను, తర్వాత ఆసక్తి ఉన్నటువంటి యువతను కేంద్రోన్ముఖులుగా, కార్యోన్ముఖులుగా చేయవలసినటువంటి బాధ్యతను కూడా అణుశక్తి విభాగం చేపడుతుందనేటటువంటి సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రాథమికంగా చూస్తే భారతదేశపు రియాక్టర్లను 3 దశల రియాక్టర్లుగా మనం వర్గీకరించవచ్చు. ప్రాథమిక దశ రియాక్టర్లు యురేనియం ఆధారిత రియాక్టర్లుగా పరిగణించబడుతున్నాయి. అయితే భారత్లో సహజ యురేనియం నిల్వలు పెద్దగా లేనందువలన ఈ యురేనియం నిల్వల కోసం అవి న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ అనబడేటటువంటి యురేనియంను ఎగుమతి చేసేటటువంటి దేశాల మీద ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితి భారతదేశానికి ఆర్థికంగానే కాదు, ఒకానొక దశలో తన యొక్క సార్వభౌమత్వాన్ని వదులుకునే పరిస్థితులలో కూడా ఆయా దేశాలు పలు ఆంక్షలు విధించి నెట్టివేస్తున్నాయి. కాబట్టి పెద్దగా ఈ రియాక్టర్ల మీద ఆధారపడి అణువిద్యుత్తును ఉత్పత్తి చేసుకోలేక తదుపరి 2వ దశ రియాక్టర్లను తయారు చేసుకున్న పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మొదటి దశ రియాక్టర్లలో యురేనియంని తీసుకుంటాము, అదేవిధంగా ఉప ఉత్పన్నంగా ప్లూటోనియం వస్తుంది. మొదటి దశ రియాక్టర్లలో ఇవి సహజ యురేనియం ఆధారిత రియాక్టర్లు అయినప్పటికీ దీనిలో ఉప ఉత్పన్నంగా ప్లూటోనియంని తీసుకుంటాము. ఈ ప్లూటోనియం అనేది 2వ దశ రియాక్టర్లకు ఇంధనంగా పనిచేస్తుంది. అనగా మొదటి దశలోని రియాక్టర్లు 2వ దశలోని రియాక్టర్లకు కావాల్సినటువంటి ఇంధనాన్ని సప్లై చేస్తాయి. దీని ప్రకారము 2వ దశలోని రియాక్టర్లు అనేవి ప్లూటోనియం ఆధారిత రియాక్టర్లుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఈ ప్లూటోనియంతో పాటు 2వ దశ రియాక్టర్లు తమకు కావలసినటువంటి ప్లూటోనియంను అవే తయారు చేసుకుంటాయి. కాబట్టి 2వ దశ రియాక్టర్లను ప్రధానంగా ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. దీంట్లో థోరియం ఇంధనాన్ని గనక వాడినప్పుడు ప్లూటోనియం కడ్డీలతో పాటు థోరియం ఇంధన కడ్డీలను కూడా ప్రవేశపెట్టబడినప్పుడు ఈ విచ్చిత్తులో వచ్చేటటువంటి తాడనాల వలన ఆ థోరియం అనేది యురేనియం 233గా మారుతుంది. 2వ దశ రియాక్టర్లలో ప్లూటోనియంతో పాటు అమర్చబడినటువంటి థోరియం కడ్డీలు తాడనం వలన యురేనియం 233గా మారతాయి. అనగా ఈ యురేనియం 233ని 3వ దశ రియాక్టర్లలో ఇంధనంగా వాడతాము. 3వ దశ రియాక్టర్లు యురేనియం 233 ఆధారిత రియాక్టర్లు. ఇక్కడ వాస్తవ పరిస్థితిని కనుక గమనించినట్లయితే థోరియం అనేది భారతదేశంలో మోనజైట్ అనే పదార్థపు రూపంలో, మోనజైట్ రూపంలో సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికంగా నిల్వ ఉన్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. థోరియం నిల్వలు భారతదేశంలో అత్యధికంగా కేరళలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి 2వ దశ 3వ దశ అణు రియాక్టర్లను గనక మనం అధిక మొత్తంలో సద్వినియోగం చేసుకోగలిగితే, ఆ రియాక్టర్లను ఎక్కువగా తయారు చేసుకోగలిగితే మన భారతదేశంలో ఉన్నటువంటి థోరియం నిల్వలతోటి మనకు కావాల్సినటువంటి విద్యుత్తుని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ క్రమంలో సహజ యురేనియం పైన ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి తలెత్తదు. అదేవిధంగా ఇతర దేశాలు పెట్టే ఆంక్షలు మనం భరించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ 2వ దశ మరియు 3వ దశ రియాక్టర్ల యొక్క అభివృద్ధి మరియు ఏర్పాటు అనేవి అధిక మొత్తంలో చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీదనే ఉంది. ఈ దశలో థోరియం ఆధారితమైనటువంటి 3వ దశ రియాక్టర్గా కామిని అనేటటువంటి రియాక్టర్ని కల్పకంలో స్థాపించడం జరిగింది. అయితే ప్రథమంగా
మనకి ఇక్కడ ప్రాధాన్యంగా మొదటి దశ రియాక్టర్లు మాత్రమే వాణిజ్యపరంగా కావాల్సినటువంటి అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. రెండవది మరియు మూడవ దశ ఇంకా ప్రయోగాల నుంచి ఒక మెట్టు పై దశలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక ఇప్పటివరకు భారత్లో స్థాపించబడినటువంటి అణువిద్యుత్ కేంద్రాలను గనక మనం పరిశీలించినట్లయితే తారాపూర్ అణువిద్యుత్ కర్మాగారంలో 4 అణు రియాక్టర్లను ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. భారత్లోని అణువిద్యుత్ కేంద్రాలను గనక మనం పరిశీలిస్తే ఇప్పటివరకు భారత్లో స్థాపించబడినటువంటి అణువిద్యుత్ కేంద్రాల యొక్క స్థాపిత సామర్థ్యము 5780 మెగావాట్ ఎనర్జీగా మనం ఇక్కడ చూడవచ్చు. భారత్లో ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రాల మొత్తం నుంచి 5780 మెగావాట్ ఎనర్జీ మనకి ఇక్కడ లభ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రాలను కనుక పరిశీలిస్తే తారాపూర్లో 4 యూనిట్లు ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ పరిధిలో 4 యూనిట్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదేవిధంగా రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో 6 యూనిట్లు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత మద్రాస్ పవర్ స్టేషన్కు సంబంధించి 2 యూనిట్లను స్థాపించారు. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి కైగా అటామిక్ పవర్ స్టేషన్లో 4 యూనిట్లు స్థాపించారు. నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు, అదేవిధంగా కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు. తర్వాత ఈ మధ్యకాలంలో వివాదాస్పదమవుతూ కూడా ప్లాంట్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ జాతికి అంకితం చేయబడినటువంటి కూడంకులం అటామిక్ పవర్ స్టేషన్లో తమిళనాడులో ఉంది. ఇక్కడ 1 కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా 21 రియాక్టర్లు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. వీటి యొక్క స్థాపిత సామర్థ్యము 5780 మెగావాట్ ఎనర్జీగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ప్రధానంగా ఈ ఏరియాలో అడిగేటటువంటి ప్రశ్నలు కాక్రపర ఏ రాష్ట్రంలో ఉంది, తారాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది, రాజస్థాన్లో ఉన్నటువంటి రియాక్టర్లు ఎన్ని, ఈ అంశంలో ప్రశ్న పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రిపరేషన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా థోరియం ఆధారిత రియాక్టర్లు ఎన్నవ దశలో అభివృద్ధి చేయబడ్డాయి, అదేవిధంగా సహజ యురేనియం ఆధారిత రియాక్టర్లు ఏ దశలో అభివృద్ధి చేయబడ్డాయి, తర్వాత ఫాస్ట్ బ్రీడింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి రియాక్టర్లుగా ఏ దశలోని రియాక్టర్లను చెప్పుకుంటామనేటటువంటి సాధారణ పరిజ్ఞానాన్ని సాంకేతిక అంశాలకు జోడించుకుంటూ ప్రిపరేషన్ కనుక సాగించగలిగితే దీంట్లో మార్కులు మనకు రావడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలో అణుధార్మికత సంబంధించినటువంటి కార్యక్రమాలలో భాగంగా పలు పరిశోధనా కేంద్రాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యులు మరియు పరిశ్రమలు తమ వంతు కృషిని సలుపుతున్నాయి. ప్రధానంగా అణుధార్మికతకు సంబంధించి ఈ ఏరియాలో మనం ఒక ఖచ్చితమైనటువంటి ప్రశ్నను ఆశించవచ్చు. ఫలానా కేంద్రము ఎక్కడుందని చెప్పి అడిగేటటువంటి క్రమంలో ఈ ప్రశ్నలు మనం భావించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ముంబైలో స్థాపించబడినట్లుగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి బార్క్ యొక్క ప్రధాన కేంద్రము ఎక్కడుందనేటటువంటి అంశంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR అంటాం దీన్ని. ఇది ఎక్కడ ఉంది లేదా దీని ప్రధాన కేంద్రం ఎక్కడుంది అనేటటువంటి విషయాలలో ప్రశ్న రావచ్చు. దీనికి కల్పకం తమిళనాడులో ఉంది అని చెప్పేసి మనం సమాధానంగా ఉంచాల్సి వస్తుంది. తర్వాత రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీనిని ఇండోర్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత ఇటువంటిదే మరొక కేంద్రం వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, దీనినే సంక్షిప్తంగా VECCగా మనం పరిగణిస్తాం. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఇది కోల్కతాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ. తర్వాత మన హైదరాబాద్లోనే స్థాపించబడినటువంటి మరొక సంస్థ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి కేంద్రము హైదరాబాద్లోనే ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ పరిశోధన కేంద్రాలకు సంబంధించి ఒక పరిశోధన కేంద్రం పేరిచ్చి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందనేటటువంటి అంశంలో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ పరిశోధనా కేంద్రాలే కాక పలు ప్రభుత్వ సంస్థలు కూడా అణుధార్మికతకు సంబంధించినటువంటి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వాటిలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, ఇది కూడా ముంబైలోనే ఉంది. దీని తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని జాదూగూడలో ఎస్టాబ్లిష్ చేశాము.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా భారతీయ నభీకియ విద్యుత్ లిమిటెడ్ దీనిని చెన్నైలో ఎస్టాబ్లిష్ చేశాము. ఈ భావినిని ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ ఆధారంగా విద్యుత్ రియాక్టర్లను తయారు చేయడానికి గాను దీన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఎన్పిసిఐఎల్ లేదా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముంబైలో ఉంది. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ఇది కూడా ముంబైలో ఉన్నటువంటి సంస్థనే. తర్వాత యూసిఐఎల్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది జాదూగూడలో ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత పలు పరిశ్రమల గురించి చూస్తే దేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లన్నిటికీ కావాల్సినటువంటి ఇంధనాన్ని సప్లై చేయడానికి గాను న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత భారజల కేంద్రము హెవీ వాటర్ బోర్డు ఇది ముంబైలో ప్రారంభించారు. తర్వాత బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ దీన్ని ముంబై కేంద్రంగా ప్రారంభించారు. దీని యొక్క ప్రధానమైనటువంటి విధి వివిధ అవసరాలకు అవసరమైనటువంటి రేడియో ఐసోటోప్లను ఉత్పత్తి చేస్తూ అవసరమైనటువంటి దేశాలకు ఎగుమతి చేయడంలో భాగంగా ఇది తన యొక్క కృషిని సలుపుతుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. భారత్లో ప్రధానంగా ఐసోటోప్ల యొక్క ఉత్పత్తి అప్సరా రియాక్టర్తో ప్రారంభమైంది. అప్సరా రియాక్టర్ని రేడియో ఐసోటోప్ల ఉత్పత్తిలో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే సిరస్ మరియు ధ్రువ అనే తదుపరి 2 రియాక్టర్ల ఏర్పాటుతో ఈ రేడియో ఐసోటోప్లు అనేవి స్వయం సమృద్ధి కలిగినటువంటి దేశంగానే కాక అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయగలిగేటటువంటి దేశంగా కూడా భారతదేశం అవతరించింది. భారత్లో రేడియో ఐసోటోప్ల యొక్క ప్రారంభం అప్సరా రియాక్టర్తో ప్రారంభం కాగా సిరస్ మరియు ధ్రువ రియాక్టర్ల ప్రారంభంతో భారత్ అనేది రేడియో ఐసోటోప్ల రంగంలో స్వయం సమృద్ధిని సాధించిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలో ఉపయోగపడేటటువంటి రేడియో ఐసోటోప్లుగా రేడియో కోబాల్ట్, రేడియో సీసం మరియు రేడియో ఇరిడియంలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. క్యాన్సర్ రోగానికి సంబంధించినటువంటి చికిత్సలో రేడియో కోబాల్ట్, రేడియో సీసియం మరియు రేడియో ఇరిడియం అనేవి ఉపయోగపడుతుండగా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని పరీక్షించడానికి గాను రేడియో అయోడిన్ని వాడుతున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టినప్పుడు ఆ రక్తం గడ్డకట్టినటువంటి భాగాలను పరిశీలించడానికి రేడియో సోడియం అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పలు ఐసోటోపులు వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి సేవలను నిర్వహిస్తున్నటువంటి సంగతిని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా రేడియో కార్బన్ని శిలాజాల వయస్సు నిర్ధారించడానికి గాను రేడియో కార్బన్ వాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా ఐసోటోప్ అనగా ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి మూలకాలను ఐసోటోపులుగా వర్ణిస్తాము. సాధారణమైనటువంటి ఐసోటోపులకు రేడియోధార్మికత ధర్మాలను ఆపాదించడం వలన అవి రేడియోధార్మిక లక్షణాలను వెదజల్లుతూ రేడియో ఐసోటోపులుగా పిలువబడతాయి. ఇటువంటి రేడియో ఐసోటోపులను పై ప్రయోజనాలకు వైద్య రంగంలో వాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇక ఈ రేడియో ఐసోటోపులకు సంబంధించి మరియు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి పలు పరిశోధన రియాక్టర్లు భారతదేశంలో స్థాపించబడ్డాయి. వీటిలలో అప్సరా, సిరస్, జెర్లీనా, పూర్ణిమ 2, ధ్రువ, పూర్ణిమ 1 మరియు కామినీ రియాక్టర్లను మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో యురేనియం ఆధారిత రియాక్టర్లుగా అప్సరా, సిరస్, జెర్లీనా, పూర్ణిమ 2, ధ్రువాలను చెప్పుకుంటాము. ప్లూటోనియం ఆధారిత రియాక్టర్లుగా పూర్ణిమ 1ని మనం ఇక్కడ తెలియజేస్తాము. అదేవిధంగా థోరియం ఆధారిత 3వ దశ రియాక్టర్లుగా కామినీని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దేశంలోని అణు విద్యుత్ కర్మాగారాల్లో ఉన్నటువంటి రియాక్టర్లలో మితకారులుగా మరియు కూలెంట్లుగా వాడేటటువంటి భారజలాన్ని ఉత్పత్తి చేయడానికి గాను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారజల ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. దీంట్లో భాగంగా రాజస్థాన్లోని కోట, గుజరాత్లోని హజీరా మరియు వడోదర, తర్వాత మహారాష్ట్రలోని థాల్ అనే ప్రాంతంలో, తమిళనాడులోని కల్పకం, తెలంగాణలోని మనుగూరు మరియు ఒడిశాలోని తాల్చేరు వంటి ప్రాంతాలలో భారజల ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్రింది వానిలో భారజల ప్లాంట్ లేనటువంటి ప్రదేశం ఏమిటి, లేదా ఈ క్రింది వానిలో భారజల ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందనేటటువంటి అంశాలలో ప్రశ్నలు ఈ సందర్భంగా మనం ఊహించుకోవచ్చు. ఇక ప్రధానమైనటువంటి మరొక అంశానికి వచ్చినట్లయితే భారత్ చేపట్టినటువంటి అణు పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మే 18వ తారీఖు 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో పోఖ్రాన్లో
ప్రొఫెసర్ రాజారామన్న ఆధ్వర్యంలో ఈ అణుపరీక్షలు చేపట్టడం జరిగింది. దీనికి కాను శాస్త్రవేత్తలు పెట్టుకున్నటువంటి సంకేత నామం బుద్ధుడు నవ్వాడు. మొదటి పోఖ్రాన్ పరీక్షలు 1974 మే 18లో పోఖ్రాన్లో జరిగినట్లుగా దీనికి సంబంధించినటువంటి సంకేత నామం బుద్ధుడు నవ్వాడు అనేటటువంటిది సంకేత నామం. తర్వాత మే 11, 1998లో వాజ్పేయి ప్రధాని ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన 3 సార్లు ఇక్కడ న్యూక్లియర్ పరీక్షలు జరిగినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. అదే నెలలో మే 13వ తారీఖున 1998లో మరో 2 సార్లు ఈ అణుపరీక్షలను జరపడం జరిగింది. ఈ ఆపరేషన్కి గాను పెట్టినటువంటి కోడ్ నేమ్ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఈ సందర్భంగా వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి 2 నినాదాలతో పాటుగా జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని జోడించడం జరిగింది. ఈ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని వాజ్పేయి గారు ఏ సందర్భంలో జోడించారు లేదా ఇచ్చారు అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న అడిగితే ఈ పోఖ్రాన్లో జరిగినటువంటి 3వసారి అణుపరీక్షల సందర్భంగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ అణు ఒప్పందానికి సంబంధించినటువంటి పలు ఆంక్షలను ఎదుర్కొన్న తర్వాత భారతదేశం అమెరికాతో 123 ఒప్పందము లేదా హైడ్ ఒప్పందం అనేటటువంటి ఒక ఒప్పందాన్ని జరుపుకుంది. ఈ హైడ్ ఫలితం ఆధారంగా లేదా ఈ హైడ్ ఒప్పందం ఆధారంగా భారతదేశం ఏ ఇతర అణు నిర్మూలన లేదా తగ్గింపు చర్యల్లో లేదా అణు ఒప్పందాలలో సంతకం చేయకున్నను అది మిగిలిన దేశాల్లో స్వేచ్ఛగా అణు ఒప్పందాలను చేసుకునేటటువంటి వెసులుబాటు భారతదేశానికి కల్పించబడింది. ఫలితంగా భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి రియాక్టర్లకు అవసరమైనటువంటి ఇంధనాన్ని పలు న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ దేశాలలో నుంచి తీసుకోవడానికి గాను ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి స్వేచ్ఛ భారతదేశానికి లభించింది. దీని ఫలితంగా పౌర ఇంధనాన్ని ఏ దేశం నుంచైనా పొందవచ్చు. తర్వాత న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్లోని ఏ దేశం నుంచైనా ఈ ఇంధనాలను పొందవచ్చు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అణు కర్మాగారాల నుంచి లేదా అణు రియాక్టర్ల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఇంధనాలను మళ్ళీ వాడుకోవచ్చు. అనగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల టెక్నాలజీని కూడా కొనసాగించుకోవడానికి భారతదేశానికి స్వేచ్ఛ దొరికిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంత క్రితం ఈ అమెరికా ఆంక్షల వలన ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ అనేది ముందుకు పోయినటువంటి పరిస్థితుల నుంచి 123 ఒప్పందం ద్వారా భారతదేశానికి ఈ రకమైనటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. అంతకుముందు అన్ని న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ దేశాలు మొత్తము భారతదేశం మీద ఆంక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైనా అత్యవసరమైనటువంటి సందర్భాల్లో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితిని మనకు ఈ 123 ఒప్పందం ముందు వరకు కూడా చూసాము. అయితే ఈ 123 ఒప్పందం తర్వాత ఈ పరిస్థితి మొత్తం తారుమారైపోయి భారత్కు ఈ పౌర అణు ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలలో పూర్తి స్వేచ్ఛ వచ్చినటువంటి ఒప్పందంగా 123 ఒప్పందాన్ని చెప్పుకోవచ్చు. దీనిని హెన్రీ జే హైడ్ అనే అతను రూపొందించిన కారణంగా దీన్ని హైడ్ చట్టం అంటాము. అదేవిధంగా అమెరికా వారి అణు ఇంధన చట్టంలోని 123 సెక్షన్ ప్రకారము దీనిని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి దీనిని 123 ఒప్పందం అని చెప్పేసి అని అంటాము. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నా కూడా భారత్ను తన యొక్క మిత్ర దేశాల నుంచి రష్యా వంటి మిత్ర దేశాల నుంచి దూరం చేసేటటువంటి కుట్రలు ఇందులో ఉన్నాయని చెప్పేసి అని కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. అయినా కూడా భారత్ మిగిలిన దేశాలతోటి దౌత్యపరంగా మిత్రత్వాన్ని ఆపాదించుకుంటూనే పెంపొందించుకుంటూనే తనకు కావలసినటువంటి అణు ఇంధనాలకు సంబంధించినటువంటి ఈ నమీబియా, కెనడా, మంగోలియా వంటి దేశాలతో అణు ఒప్పందాలను, ఆస్ట్రేలియా వంటి దేశాలతో అణు ఒప్పందాలను కొనసాగించుకుంటూనే మిగిలిన దేశాలతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటూనే ఉన్నది. ఈ విధంగా అణుధార్మికతకు సంబంధించినటువంటి మౌలిక అంశాలను మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే ఈ అంశంలోని పాఠ్యాంశాల నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చినా మనం సులభంగా మార్కు చేసేయవచ్చు. భారత్లో అణుధార్మికతకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఏ విధంగా జరిగినాయి, అణు రియాక్టర్లు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, అణు రియాక్టర్లు ఏ ఏ దశలలో అభివృద్ధి పరచబడ్డాయి, ఏ రియాక్టర్లకు సంబంధించినటువంటి ఇంధనం ఏ రకంగా ఉంది, పరిశోధన రియాక్టర్లు ఏమిటి, పరిశోధన సంస్థలు ఏమిటి, తర్వాత భారజల ప్లాంట్లు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి, తర్వాత ఈ అణు పరీక్షలకు సంబంధించినటువంటి ఏరియాలలోనే ప్రధానంగా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క మాడ్యులేషన్ని మనమే గుర్తించి రకరకాల ప్రశ్నలను సంధించుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ని పదును గనక చేసుకుంటూ పోయినట్లయితే దీంట్లో నుంచి మార్కులు
కోల్పోవటం అనేది జరగదు. ఇందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనం ఉద్యోగం సాధించుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అవసరమైనటువంటి టర్నింగ్ పాయింట్గా మారడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం.